సైదాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసుల దాష్టికం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడినే పోలీసులు చితకబాదారు. రామ్ సింగ్ అనే చిరు వ్యాపారిని ఎస్ఐ సాయికృష్ణ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా కొట్టారు. సింగరేణి కాలనీకి రామ్ సింగ్ భార్య 2 నెలల క్రితం ఇంటి పక్క వాళ్ళతో గొడవ జరిగింది. అదే రాత్రి ఆమె మృతి చెందింది. తన భార్య మృతికి ఇంటి పక్క వాళ్లే కారణమంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సాధారణ మృతిగా పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దానికోసం భర్త రామ్ సింగ్ బుధవారం రాత్రి సైదాబాద్ పిఎస్కు వెళ్లాడు. అతడిని చూసిన ఎస్ఐ సాయికృష్ణ అతడిని రూమ్లోకి తీసుకుని వెళ్లి లైట్లు ఆఫ్ చేసి ఇతర సిబ్బందితో దుర్భాషలాడుతూ చితకబాదారు. విషయం తెలుసుకున్న బాధితుడు కుటుంబ సభ్యులు పిఎస్కు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు సర్ది చెప్పి పంపించారు. బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. న్యాయం చేయాలంటూ బాధితుడు వేడుకుంటున్నారు. ప్రతి మీద కేసు కంప్లైంట్ చేయాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, లోపడేసేయాలి. ఎవడన్నా కానీ ఇడిచేదే లేదా అన్నాడంట. సార్ ఏం చేసుకుంటారా మీరు? సార్ మా ఆరోగ్యం బాగలేదు సార్, నేను ఫోన్ చేసుకుంటా సార్, భూమేష్ అన్న ఫోన్ చేస్తా అంటే కూడా ఇడుస్తలేడు. భూమేష్ అన్న ఎవడరా గొట్టంగాడు, ఏ లీడర్ వస్తాడు రా రమన్, ఏం చేసుకుంటావురా నువ్వు అంటాడు సార్. కొడతాడు తిడతాడు, ఫోన్లు గుంజుకుండు. ఎవరికి చేసుకోవాలి సార్ మేము ఫోన్లు చేయకుండా చేస్తున్నాడు. సాయికృష్ణ సారు ఎస్ఐ. సిఐ సార్తో కలుద్దామని పోయినా, సిఐ సార్తో కలుద్దామని పోతే సిఐ సార్ లేడు. ఎస్ఐ దగ్గర పోమని చెప్తే ఎస్ఐ దగ్గర పోగానే నానా బండబూతులు తిట్టుకుంటా డైరెక్ట్గా పట్టుకపోయి రూమ్ వేసి అన్ని లైట్లు బంద్ చేసి, ఏఎస్ఐలు ఉన్నారు వాళ్ళు లైట్లు బంద్ చేసిర్రు, డోర్ పెట్టేసిర్రు. కర్రకు ఒక బెల్ట్ ఉంది, ఆ బెల్ట్తో కొట్టిండు. మళ్ళీ చెంపల మీద కొట్టిండు. నానా బాధ పెట్టిండు సార్. నాకైతే రాత్రి చాలా బాధలు పెట్టిండు. అడ్డమైన